మహానగరంలో మాయగాళ్ళు, కేటుగాళ్ళు, నాటుగాళ్ళంతా కట్టగట్టుకుని జనాలను మోసం చేస్తున్నారు. వాళ్ళెవ్వరూ కనిపించరు. వారి చేతిలో మోసపోతున్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. ఉదయం కొనే పాల దగ్గర నుంచి రాత్రి తినే రోటీల వరకు అంతా కల్తీ. నూనెల నుంచి నెయ్యి వరకు, అల్లం నుంచి బెల్లం వరకు అంతా మోసం. మనకు తెలియకుండానే కలుషిత ఆహారాన్ని తినేస్తున్నాం. రెస్టారెంట్లు, హోటల్స్లో జరిగే కల్తీ ఒక రకం అయితే పచారీ సామాన్లలో జరిగే మోసాలు ఇంకో రకం. తెలంగాణ ఫుడ్ ల్యాబొరేటరీస్ కి ప్రతిరోజు పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు వస్తూ ఉంటాయి. వారి పదార్థాలను టెస్టింగ్ చేసి అందులో కల్తీ ఉందా లేదా, ఉంటే ఎంతవరకు మోసం జరుగుతోంది అనేది తేల్చేస్తున్నారు. ఫుడ్ ల్యాబ్స్ ద్వారా బయటకు వస్తున్న రిజల్ట్స్ చూస్తే జనం షాక్ అవ్వాల్సిందే. TV9 కొన్ని రోజులుగా ఈ కల్తీ ఫుడ్ పై వరుస కథనాలను ప్రసారం చేస్తోంది. ఈ రోజు కూడా కల్తీ ఫుడ్ పై తప్పకుండా కథనాలను ప్రసారం చేస్తాం. ఇప్పుడు శాంపుల్ గా ఒక డెమో చూద్దాం. ఫుడ్ సేఫ్టీ పరీక్షల్లో ఎలాంటి కల్తీ బయటపడుతుందో అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. దీనిపై మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. TV9 స్పెషల్ డ్రైవ్ చేపడుతుంది. ఎక్కడికక్కడ కల్తీని అరికట్టి ప్రజలకందరికీ కూడా నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారం అందాలన్నదే లక్ష్యంతో TV9 గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విభాగానికి వచ్చాం. ఇది తెలంగాణ, ఏపీలకు సంబంధించిన మొత్తం కల్తీ ఫుడ్ మొత్తం కూడా ఇక్కడనే టెస్ట్ చేసి ఫలితాలు ఇక్కడ నుంచే వెలువడతాయి. ప్రస్తుతం నేను ఇది ఒక సెక్షన్లో ఉన్నా. ఈ సెక్షన్లో ఎలాంటి ఫుడ్స్ శాంపిల్స్కి వస్తున్నాయి, ఎలాంటి వాస్తవాలు బయటపడుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ ఉన్నారు తెలంగాణ ఫుడ్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి గారు. మీ దగ్గర ఎలాంటి శాంపిల్స్ వచ్చినాయి, దాంట్లో ఎలాంటి కల్తీలు బయటపడ్డాయి, ఎలాంటి కల్తీలు బయటపడడానికి మీరు ఎలాంటి టెస్టులు చేస్తారు? ఇక్కడ మెయిన్గా వచ్చేది ప్రిపేర్డ్ ఫుడ్ అండి. ఇలాగా కల్తీ కలర్డ్ పాపడ్స్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్లు, చికెన్ ఫ్రైడ్ అండి. ఇది చికెన్ ఫ్రైడ్ ఇలా వచ్చింది. ఇది దీంట్లో యాడెడ్ కలర్ ఉందన్నమాట. ఇది న్యాచురల్ కలర్ కాదు, ఇది యాడెడ్ కలర్. దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేసి మనం కలర్ బయటకు తీసామండి. ఇది సింథటిక్ ఫుడ్ కలర్ యాడ్ చేశారు. అసలు ప్రిపేర్డ్ ఫుడ్లో సింథటిక్ ఫుడ్ కలర్ ఉండకూడదండి. ఇది ఫ్రైమ్స్ అండి. ఈ ఫ్రైమ్స్లో నాన్ పర్మిటెడ్ కలర్స్ ఇవి. రోడమిన్ బి కలర్ వచ్చింది. అసలు ఈ కలర్ ఉండకూడదు, అసలు యాడ్ చేయకూడదు. రోడమిన్ బి అనేది అసలే ఉండకూడదు. ఇది రోడమిన్ బి వచ్చిందండి. టార్ట్రాజిన్ కలర్ అండి. ఇది ఒక పర్మిటెడ్ కలర్స్ మనకు ఒక 7 కలర్స్ ఉంటాయండి. ఆ 7లో కూడా ఒక్కొక్క కలరు 100 ppm వరకే ఉండాలన్నమాట. ఇది మోర్ దెన్ 100 ఉందన్నమాట. మోర్ దెన్ 100, 600-700 ppm వచ్చిందనమాట. ఇవి ఎక్స్ట్రా చాలా ఎక్కువ కలర్ వచ్చిందనమాట. దీంట్లో అసలు కలర్ ఉండకూడదండి. పైనాపిల్ది ఇందులో టార్ట్రాజిన్ వచ్చింది. ఇది అసలు ఉండకూడదు ఇందులో కూడా. తర్వాత జాంగ్రీ, ఇది కూడా 100 ppm లిమిట్. ఇందులో సన్సెట్లో 100 ppm లిమిట్, కానీ ఇది 600 ppm ఎక్కువ ఉందన్నమాట. ఇది కలర్. ఇవి కూడా అంటే సేవరీస్, వీటిలలో కూడా కలర్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఇవి సన్సెట్లో చాలా ఎక్కువగా వచ్చిందండి కలర్. ఇది పర్మిటెడ్ కంటే కూడా చాలా ఎక్కువ కలర్ వచ్చింది. అది చిల్లీ సాస్ అండి. చిల్లీ సాస్లో అసలు కలర్ ఉండకూడదు. ఇది ఇందులో టార్ట్రాజిన్ కలర్, సింథటిక్ ఫుడ్ కలర్ యాడ్ చేశారు ఇందులో. ఇవి మేము ఎక్స్ట్రాక్షన్ చేస్తామండి. మేము వెయిట్ తీసుకుంటాం శాంపుల్ని. ఆ శాంపుల్కి కోయిన్సైడ్గా మేము కలర్ ఎల్యూట్ చేసి కింద ఇన్స్ట్రుమెంట్కి పంపిస్తాం, రీడ్ చేస్తామండి. ఆ రీడ్ చేసి మేము తీసుకున్న శాంపుల్లో ఎంత పెద్ద మొత్తంలో ఉంది కలర్ అని చూస్తామండి. అది దాన్ని బట్టి మనకు లిమిట్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అది అన్సేఫ్ ఫుడ్ తినకూడదండి. అది ఇవి జింజర్ గార్లిక్ పేస్ట్లో అరటిది యాడ్ చేస్తారు. తర్వాత ఆనియన్స్ పాడిపోయి పొటాటోది అది యాడ్ చేస్తారండి. ఇలా మొత్తం మీద అత్యంత ప్రమాదకరమైన కలర్స్ ఫుడ్ తయారీలో వాడుతున్నట్టుగా బయటపడుతుంది. సంక్రాంతి ముగ్గుల్లో అయితే ఎలా కలర్లు వాడతామో అంత భయంకరమైన కలర్స్ తినే తిండిలో వాడుతున్నట్లుగా బయటపడుతుంది. అయితే ఈ విధంగా కలర్స్ వాడినటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల అత్యంత ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశం ఉందని, దీర్ఘకాలికంగా అది క్యాన్సర్ కూడా దారితీస్తుందని డాక్టర్ల పరిశోధనలో కూడా బయటపడుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఫుడ్ కలర్స్ ఏవైతే బయటపడినాయో దాని మీద నెక్స్ట్ అధికారులు ఫర్దర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.